ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాలు సందర్భంగా జిల్లా కేంద్రంలోని మైనార్టీ పాఠశాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న రోజువారీ కార్యక్రమాలు, విద్యార్థినులకు అందుతున్న వసతులను స్వయంగా పరిశీలించారు. బుధవారం నల్గొండ పట్టణం రామ్నగర్లోని పాత మోనా కాలేజీ ప్రాంగణంలో ఉన్న మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న రోజువారీ కార్యక్రమాలు, విద్యార్థినులకు అందుతున్న వసతులను స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లాలో సంక్షేమ వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతుండగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో జరుగుతున్న రోజువారీ కార్యక్రమాలు, విద్యార్థినులకు అందుతున్న వసతులను స్వయంగా పరిశీలించారు. పాఠశాల భవనం అంతటా పరిశీలించిన కలెక్టర్ కొన్ని చిన్నపాటి మరమ్మతుల అవసరాన్ని గుర్తించి వాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, వంటగదిలో కూరగాయలను పరిశీలించారు. కిచెన్ చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. వేసవి సెలవుల సందర్భంగా రెసిడెన్షియల్ పాఠశాల మూసే సమయంలో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వంట సరుకులు తీసేయాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభంలోపు మైనర్, మేజర్ రిపేర్లను చేయించుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. సివిల్ సర్వీసెస్ సాధించాలనే ఆశయంతో ఉన్న విద్యార్థినులను ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన స్టడీ మెటీరియల్ మరియు పుస్తకాలను జిల్లా యంత్రాంగం తరపున అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ చెప్పారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థినులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, మైనారిటీ రెసిడెన్షియల్ ఆర్సీఓ శ్రీకాంత్, పాఠశాల ప్రిన్సిపల్ షాహీన్ షేక్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.